ఏడ్చి సాధిస్తా అనేటోళ్ళు కొంతమంది అయితే సస్తనని బెదిరించి సాధించేటోళ్ళు ఇంకొంతమంది. వాడు పొలానికి కొట్టడానికి తెస్తాడో వాడు తాగడానికి తెచ్చుకుంటాడో తెలియదు కానీ ఏం జరిగినా సరే పురుగుల మందు తాగి చేస్తానని బెదిరిస్తాడు. పురుగుల మందు తాగి చేస్తానని బెదిరిస్తాడు. మళ్ళీ వాని కారణాలు ఎట్లుంటాయి తెలుసా? ఫస్ట్ 10th ఫెయిల్ అయ్యి అమ్మాయి ఎక్కడ కొడతారో అని భయపడి పురుగుల మందు తాగి చచ్చిపోతాం మీరేమన్నా అంటే అని భయపెట్టడం మొదలుపెట్టినాడు. ఆ తర్వాత ఇంట్లో బండి కొనియలేదని ఒకసారి పురుగుల మందు ఆగిండు, పోరితోని బ్రేకప్ అయిందని ఒకసారి పురుగుల మందు ఆగిండు, ఇంకోసారి అయితే ఘోరం దోస్తులందరూ ట్రిప్పుకు పోతురని ఇంట్లో వాడిని ఆ ట్రిప్పుకు పోనీయలేదని పోయి పురుగుల మందు ఆగిండాడు. వాడిని మెంటలోడ్ అనాలనా సైకో అనాలనా పిల్లనియడానికి ఎవరు వస్తలేరని కూడా పురుగుల మందు ఆగిండాడు. పురుగుల మందు ఆగిండాడు. ఇన్నిసార్లు మందు తాగినాక అన్నిసార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయినాక అప్పులు కాకుండా ఉంటాయా? 5 లక్షలు అప్పు అయిందని మళ్ళీ పురుగుల మందు ఆగిండాడు. 5 లక్షల కోసం వాడు పురుగుల మందు ఆగితే 10 లక్షలు అప్పు చేసి మళ్ళీ వాడిని బతికిచ్చిరు. అదేదో పుణ్యక్షేత్రానికి పోయి వస్తున్నట్టు సంవత్సరానికి ఒకసారి పురుగుల మందు ఆగి హాస్పిటల్కి పోయి వస్తాయిందిరా నువ్వు. మళ్ళీ ఈడు పురుగుల మందు ఆగినప్పుడల్లా ఏం చేస్తారో ఏమో ఆ డాక్టర్లు. ఇంటికి వచ్చినాక పంది లెక్క బలుస్తాడాడు. అరే బలవాలని ఉంటే మంచిగా దీని బలవచ్చు కదరా, పురుగుల మందు తాగే బలవాలనా? మీ గ్యాంగ్లో మెసిల్తో పోయి పురుగుల డబ్బా పట్టుకునేటోనికి షేర్ చేయండి ఇది.